హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం 7 శనివారాల వ్రతకథ గురించి తెలుసుకుందాము. సూత మహాముని శౌనకాది మహర్షులతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నారు. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన నారద మహర్షి వచ్చి వారిరువురికి నమస్కరించగా బ్రహ్మదేవుడు నారదుణ్ణి ఆశీర్వదించారు. అప్పుడు నారద మహర్షి, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగుపెట్టాలంటేనే భయపడిపోతారు. అలాంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణ పూజించే అవకాశం ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు, కుమారా, నీవు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్కరం కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ శ్రీమన్నారాయణుడు దయార్ద్ర హృదయుడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. గమనిస్తూ ఉండు అని చెప్పారు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే వచ్చిన యజ్ఞఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతుంది. ఇంతలో భృగు మహర్షి లేచి, యజ్ఞఫలంను అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల్లో అర్హత గల వారెవరో నేనే పరీక్షించి మరీ తెలుసుకుంటాను అని అన్నారు. ఆ భృగు మహర్షి మహా తపశ్శక్తి సంపన్నుడు. తన తపప్రభావంతో కుడికాల్లో ఒక కంటిని కూడా పొందగలిగిన జ్ఞాని. ఆ భృగు మహర్షి మొట్టమొదట సత్యలోకానికి వెళ్లి సరాసరి బ్రహ్మదేవుని ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నారు. తనని చూసి కూడా చతుర్ముఖ బ్రహ్మగారు నమస్కరించలేదని కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు. నీవు సృష్టికర్తవు అనే అహంకారంతో మహా తపశ్శక్తి సంపన్నుడనైన నన్ను గౌరవించలేకపోయావు. కనుక నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పునస్కారాలు లేకుండా పోతాయి అని చెప్పించాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ తరువాత పరమశివుని నివాసమైన కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తూ మహర్షి రాకను గమనించలేదు. దానితో మిక్కిలి కోపించి, పరమేశ్వర, నువ్వు నాట్య విలాసాల్లో మునిగిపోయావు. నన్ను నిర్లక్ష్యం చేసిన కారణంగా భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది. అంతేకాని నిజరూపంలో ఆరాధన జరగనే జరగదు అని శపించారు. చివరిగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శేషతల్పం మీద పవలిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి జగన్నాథునికి పాదసేవ చేస్తూ ఉంది. నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో సరససల్లాపాలు ఆడుతూ మహర్షి రాకను గమనించలేదు. మూడవసారి కూడా తనకు తిరస్కారం ఎదురవడంతో కోపోద్రిక్తుడై విష్ణుమూర్తి యొక్క హృదయం మీద తన్నాడు భృగు మహర్షి. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. భూమి దద్దరిల్లిపోయింది. ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకు ఏమాత్రం కోపం రాలేదు. పరమశాంతంగా పడక మీద నుంచి లేచి, మునీంద్ర, మీ రాకతో వైకుంఠధామం పవిత్రమైపోయింది. మీ రాకను నా అవినయం చేత గుర్తించలేకపోయాను. నన్ను క్షమించమంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న కంటిని చిదిమివేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం నశించిపోయింది. వెంటనే మహర్షి మాధవునికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీలాంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనే ఎక్కడా లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగిన వాడివి నువ్వే. కనుక భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలని ప్రార్థించి భూలోకానికి తిరిగి వచ్చాడు. వెంటనే మునులంతా సత్రయాగాన్ని మొదలుపెట్టి ఆ ఫలితాన్ని గోవిందుడికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి వక్షస్థలమే లక్ష్మీదేవి నివాసం. పరమ పవిత్రమైన వక్షస్థలాన్ని మహర్షి అహంకరించి కాలితో తన్నినా కూడా శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్లడానికి సిద్ధపడింది. శ్రీ మహాలక్ష్మి లేకపోవడంతో వైకుంఠమంతా కళావిహీనమైంది. ఆమెను వెతకడానికి నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యారు. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చి, నాదా, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. భారాన్ని మోయలేకున్నాను. నీవు అవతరించి కాపాడమని వేడుకుంది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలుపెట్టారు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకొని ఉన్నాడు. అప్పటికి శేషాద్రి పర్వత ప్రాంతాలను ఆకాశరాజు పరిపాలిస్తున్నారు. అతనికి సంతానం లేకపోవడంతో సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పించి భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. పెట్టె తెరిచి చూడగా అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెనే భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలై ఉన్నప్పుడు వనవిహారం చేస్తూ శ్రీనివాసుణ్ణి చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మోహవశురాలు అయింది.
ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజోరూపం చూసి ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి కొండపై కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివసిస్తున్నాడు. తొండమానుడు వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి శ్రీనివాసుడు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తులను సంరక్షిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాల్లో 7వవాడు శనిదేవుడు. ఒకసారి తనను ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు శనిదేవునికి ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు విని వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించేవారికి సమస్త దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరుకున్నాడు. శనిదేవుని మాటలు విన్న స్వామి చిరునవ్వు నవ్వి ఈ విధంగా పలికారు. శనేశ్వర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు. 6 వారాలు దాటాక వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. ఇద్దరం నీలం రంగులోనే ఉంటాము. నీవు శనిదేవుడవి, నేను శనిదేవుడనే. శం అంటే సుఖము, నియతే అంటే ఇతడి వల్ల భక్తులకు అందించబడుతుంది. నీవు తలుచుకుంటే నీ భక్తులను మహారాజులను చేస్తావు. నేను అంతే కదా. నీవు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు. అందుకే నువ్వంటే భయపడుతూ ఉంటారు. నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు ముందు నిన్ను పూజించి తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని పొందుతారు అని వరమిచ్చారు. శౌనకాది మహర్షులు సూతుని మాటలు విని చాలా సంతోషించి సప్త శనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందిన వారిని గురించి చెప్పు అని అడిగారు. సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఒక కుమ్మరివాని నిశ్చల భక్తికి చిహ్నం. తిరుపతికి దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఆ ఊర్లో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్మి జీవించేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి చాలా ఎక్కువ. చాలా కాలంగా దేవుణ్ణి పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల అతనికి అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారెపై కుండలను తయారు చేసే స్థలంలోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. కుండలను తయారు చేసేటప్పుడు తన చేతి కంటే మట్టిని పువ్వులుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ ఉన్న పాదాల వద్ద పెట్టేవాడు. ఆ ప్రాంతాన్ని పాలించే రాజు భక్తి కలవాడే. ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పూలతో పూజించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పూలు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎలా ఉంటున్నాయో, ఎవరు పెడుతున్నారో మహారాజుకు అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పూలను తీసి మట్టి పూలు పెడుతున్నారని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడానికి తన భటులను కాపలా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకు ఈ విషయం మీద మానసిక వేద ఎక్కువైంది. ఆ మహారాజుకు స్వామి కలలో కనిపించి, మహారాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. కుండలను చేస్తూ కూడా నన్ను నిత్యం దానిస్తున్న మౌఢభక్తుడు. అతని భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతను పెట్టిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. మహారాజుకు తన కలలో వెంకటేశ్వర స్వామి చెప్పిన మాటలు ముద్రపడినాయి. తన కలను, స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారె మీద కుండలను పెట్టి తిప్పుతూ చేతికి అందిన మట్టితోటి పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుని ప్రతిమ వద్ద పడేట్లుగా నేర్పుగా విసురుతున్న కుండలను చేస్తున్న భీముణ్ణి చూశాడు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముని దగ్గరికి వెళ్ళి, నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పూలు దొరకడం లేదా? నువ్వు ఇలా చేయడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరించమన్నాడు. అప్పుడు కుమ్మరివాడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువు లేనివాడిని, పరమ దరిద్రుణ్ణి, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియనివాడిని. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలను చేయడం తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను వెంకటేశ్వర స్వామి వారినే నమ్మినవాడిని. కుమ్మరివాని భక్తికి మెచ్చి అతనికి ధనాన్ని ఇచ్చి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు మహారాజు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరాడు.
శ్రీ వెంకటేశ్వర స్వామి మహారాజుకు కల్లో కనిపించి తనకు ఇక మీదట నివేదనలను మట్టి పాత్రలో నివేదించమని కోరారు. అప్పటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండల్లోనే నైవేద్యాన్ని స్వామివారికి నివేదిస్తారు. ఇందులో మనం గుర్తించాల్సింది భగవంతుణ్ణి ఆరాధించడానికి కావాల్సింది నిర్మలమైన భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వసుడై ఉంటాడు. కాబట్టి భగవంతుని ఆరాధనకు కావాల్సింది ఆడంబరాలు కాదు. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్తుని కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య పేరు మాలిని. వారిరువురు గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటించేవారు. వారి ఎలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వస్తున్న ఒక బ్రాహ్మణోత్తముడు దేవదత్తుని ఇంటికి వచ్చాడు. ఆ భార్యాభర్తలిద్దరూ అతిథిని శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం ప్రభావంగా అపమృత్యువు కనిపించే సూచనలు బాగా కనిపిస్తున్నాయని చెప్పారు. అపమృత్యుదోష నివారణ కోసం సప్త శనివారాల వ్రతం చేసి ముందుగా శనిదేవుణ్ణి, ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. ఆ దంపతులిరువురికి సప్త శనివార వ్రతాన్ని బోధించి సెలవు తీసుకుని వెళ్లారు. దేవదత్తుడు మాలిని కలిసి ఒక మంచి శుభముహూర్తాన సప్త శనివార వ్రతాన్ని ప్రారంభించారు. బ్రహ్మముహూర్తాన నిద్రలేచి స్నాన ధ్యానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంటపాన్ని చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని, నివేదన చేయాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట అరటికాయలు, కొబ్బరికాయలు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్నీ ఉండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని పూజ చేసుకోవాలి. సాయంకాలం ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. 7 శనివారాలు వ్రతం పూర్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి మహిమల్లో వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో నిద్రపోయారు ఇద్దరు. దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవి కల్లో సాక్షాత్కరించి ఇలా చెప్పారు: ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో పూజించారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు కలిగిన శనిదోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ జీవితాలను సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైపోయారు. వెంటనే ఆమె నిద్రలేచి భర్తను కూడా లేపి భర్తకు తనకు వచ్చిన కలను గురించి పూర్తిగా వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని స్వామిని దర్శించి ప్రసాదం స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. ఈ కలియుగంలో శనివార వ్రతం అనేది మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. ఈ సప్త శనివార వ్రతంతో స్వామిని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని శౌనకాది మహర్షులకు వివరించారు. శనివార వ్రతం చేసి స్వామిని పూజించి ఈ వ్రత కథ చదువుకున్న వారికి ఎందులోనూ తిరుగు ఉండదు. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరాలు మొదలైన వాటికంటే మన భక్తి శ్రద్ధలే ప్రధానమైన గుర్తించి పూజించాలి. కనుక మనకు ఉన్నంతలో మన శక్తి కొలది శనివార వ్రతం చేసి స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ.